My dear aspirants, welcome to the BVM Studies YouTube channel. మనం ఏపీ హిస్టరీలో శాతవాహనుల యుగం రాచరిక వ్యవస్థ వరకు మనం చూసాం. రాజుల యొక్క చరిత్ర వరకు మనం గత క్లాసుల్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాసులో మనం శాతవాహనుల యుగం పరిపాలనా విశేషాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యుగ విశేషాల గురించి మనం మొదటి పాయింట్లు చూడండి. శాతవాహనులు 4.5 శతాబ్దాల కాలం దక్షిణాపథాన్ని పరిపాలించారండి. ఎన్ని సంవత్సరాలండి? 4.5 శతాబ్దాలు అంటే 450 సంవత్సరాల పాటు, అంటే సుమారు 450 సంవత్సరాల పాటు వీళ్ళ పరిపాలన అయితే కొనసాగిందండి. వీళ్ళ పరిపాలన వల్ల ఏంటంటే దక్షిణాపథం అనేది ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఉనికిని అనేది యావత్ భారతదేశానికి తెలియచేశారండి. దక్షిణాపథం ఉనికి అప్పుడు వరకు భారతదేశం అంటే ఉత్తరాపథం అంటే నేటి ఉత్తర భారతదేశమే అనుకునేవారు చరిత్రకారులు. మొట్టమొదటిసారిగా దక్షిణాపథంలో కూడా ఒక రాజ్యం ఉంది. వాళ్ళ ఉనికిని అనేది ఈ ఉనికి ఎలాగంటే యావత్ భారతదేశ చరిత్రలో నిలిచిపోయిందనమాట. అలాగా ఒక దక్షిణాపథం ఉనికి తెచ్చిపెట్టింది అయితే శాతవాహనులతోనే ప్రారంభమైందండి. వీళ్ళ సామ్రాజ్యం అటండి ఉచ్చ స్థితిలో, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి టైం పరిపాలనా కాలంలో ఏంటండి వీళ్ళ సామ్రాజ్యం ఎంత వరకు విస్తరించిందంటే చూడండి. అరావళి పర్వతాలు అంటే ఉత్తరాన అరావళి పర్వతాలు అంటే నేటి రాజస్థాన్లో ఉన్నాయండి. అరావళి పర్వతాలు అక్కడ నుండి దక్షిణాన నీలగిరిల వరకు, నీలగిరిలు అంటే నేటి తమిళనాడులో ఉన్నాయి. ఈ మధ్య సువిశాల ప్రాంతం, అలాగే ఇటుపక్క బంగాళాఖాతం, ఇటుపక్క ఏమో అరేబియా మహాసముద్రం, వీటి మధ్య సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఉచ్చ స్థితిలో వీళ్ళు పరిపాలించారన్నమాట. ఈ విశాల సామ్రాజ్యంలో అటండి అనేక జాతుల వారు, అనేక భాషల వారు, అంటే చాలా రకాల జాతులు ప్రజలు ఇదే విశాల భూభాగంలో నివసించారు. వాళ్ళు రకరకాల భాషలు మాట్లాడడం అంటే ఇదేనండి భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట. సేమ్ మన భారతదేశం లాగే, అంటే ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఒకటే భాష కాదు, రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల భాషలు మాట్లాడేవారు ఆనాటి ప్రజలు. ఇన్ని సంవత్సరం సుమారు 450 సంవత్సరాల పరిపాలనా కాలంలో వీళ్ళకి ప్రజలందరికీ ఆమోదమైన సమ్మతమైన ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అయితే మాత్రం చాలా అంటే చాలా గొప్ప విషయం అండి. వీరందరికీ ప్రజలందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల అభిమానం పొందారండి. అంటే ఇప్పుడు సుమారు 60 సంవత్సరాల పాటే మన రాజ్యాంగం నిలబడాలంటే ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. అలాంటిది 450 సంవత్సరాల పాటు ఒక రాజవంశం నిలబడాలంటే వాళ్ళ రాజ్యాంగాన్ని ప్రజలకు అనుగుణట్టుగా ప్రతి సందర్భంలో మార్చుకుంటూ, ప్రజల అవసరాల దృష్టి ఎలాగుంటే ఆనాటి ప్రజలకి వాళ్ళ అవసరాల దృష్ట్యా రాజులు కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ ఈ 4.5 శతాబ్దాలు సుదీర్ఘ పరిపాలన అయితే కొనసాగించి ప్రజలందరూ ఆదర అభిమానాలు పొందారండి మన శాతవాహనులు. ఇంకా వారి పరిపాలనా కాలంలో శాతవాహనుల రాజ్యం అనేది చాలా బలమైన రాజ్యం అవ్వడం వలన ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఎదిగారండి. ఈ ఆర్థికంగా బలంగా సైన్యాన్ని పోషించడమే కాకుండా మిగతా రాజ్యాల మీద దండయాత్ర చేయడమే కాకుండా ఇంకా వీరు ఏంటి చేశారంటే వాళ్ళ రాజ్యంలోని సాహిత్యాన్ని, శిల్పకళని, ఇతర కళల అభివృద్ధికి కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేశారన్నమాట. అంటే అన్ని రకాల ప్రజల యొక్క ఆలోచన విధాలకు తగ్గట్టుగా రాజుల యొక్క పరిపాలన విధానం కూడా కొనసాగడం వల్ల ఇన్ని సంవత్సరాల పరిపాలన జరిగిందనమాట. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక బలంతో ఆనాటి సాహిత్యానికి పెద్దపీట వేశారు, కళలకు పెద్దపీట వేశారు. అందుకే వీళ్ళు 4.5 శతాబ్దాల కాలం పాటు పరిపాలించగలిగారు అన్నమాట. అంటే ఆ రాజ్యాంగాన్ని కూడా మనకి స్ట్రెచబుల్గా, అంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రాజులు కూడా వ్యవహరించడంతో అంత సుదీర్ఘమైన పరిపాలన కాలంలో ఎలాంటి ఆటంకం లేకుండా వీళ్ళు పరిపాలన కొనసాగడం అయితే చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇక పాలనా విధానం గురించి చూద్దామండి. వీళ్ళు సార్వభౌమత్వం అంటే వీళ్ళు స్వతంత్రంతో పాటు పాలనలోని, అంటే వారి పరిపాలనా విధానంలోని ఎక్కువ అంశాలు, అంటే చాలా ఎక్కువ అంశాలు ఎక్కడికాంచి గ్రహించారండి అంటే
అంటే వీళ్ళు స్వతంత్రము మౌర్యుల నుండే సంపాదించారు. అలాగే పరిపాలనా విధానంలో ఏటి అనుసరించాలి అనేది కూడా మౌర్యుల నుండి చాలా ఎక్కువ అంశాలు గ్రహించడం జరిగిందండి. మనకి వీళ్ళకి ఏటి మార్గదర్శకాలు పరిపాలనకి అంటే చాలా ఇంపార్టెంట్. మను ధర్మశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం వీళ్ళు పరిపాలనా విధానానికి మార్గదర్శకాలు నిలిచాయండి. అంటే మనువు ఆ రోజు ఒక ధర్మశాస్త్రం అంటే ధర్మం ఎలాగ ఆచరించాలి, రాజు యొక్క విధులేటి, న్యాయ విధానంలో ఎలాంటి శిక్షలు అమలు చేయాలి అనేది మను ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా ఆ రోజును మనువు రాశాడనమాట. ఆ తరువాత కౌటిల్యుడి అర్థశాస్త్రం, మీకు కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి తెలియని చాలామందికి తెలుసు. అంటే రాజు పరిపాలనలో ఎలా ప్రవర్తించాలి, సైన్యాన్ని ఎలా నిర్వహించాలి, ప్రతి పిన్ టు పిన్ ప్రతి పాయింట్ కూడా కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉందండి. ప్రజలను ఎలా పరిపాలించాలి, వాళ్ళ అవసరాలను ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉన్నాయి. ఇవన్నీ బాగా అనాలిసిస్ చేసుకొని శాతవాహనుల రాజులు వాటిలో అనుగుణంగా ప్రజల ఆదరాభిమానాలు పొంది వాటి అనుగుణంగానే పరిపాలన చేశారండి. ఇక చూడండి, కాలానుగుణంగా పాలనా విధానంలో కొన్ని కొత్త సాంప్రదాయాలు నెలకొల్పి శాతవాహనులు భావితరాలకు అందించారు. అంటే మౌర్యుల దగ్గర నుంచి ఏవైతే మంచి మంచి అంశాలు ఉన్నాయో అవి గ్రహించడంతో పాటు వీరు కూడా సొంతంగా పరిపాలనా విధానంలో నుండి కొన్ని కొత్త రకాల సాంప్రదాయాలు అనుసరించారన్నమాట. చూడండి, మన భారత రాజ్యాంగం రాసినప్పుడు మన అంబేద్కర్ గారు సుమారు చాలా దేశాలు తిరిగారనమాట. అక్కడ కాంచి మంచి మంచి విషయాలు గ్రహించడంతో పాటు మన సొంతంగా కూడా చాలా విషయాలను మనము మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాం. అదే పౌరసత్వం కానీ, ఆ ఓటు హక్కు కానీ, చాలా విషయాలు కూడా మనము చాలా దేశాల నుండి గ్రహించుకుని మనం సొంతంగానే ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సేమ్ శాతవాహనులు కూడా మౌర్యుల నుండి ప్రతి పరిపాలనా అంశాన్ని తీసుకోలేదండి. ఏవైతే మంచి మంచి ఇంపార్టెంట్ ఎక్కువ అంశాలు ఉంటే మంచిగా ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వీళ్ళు కూడా కొన్ని పరిపాలనా అంశాలని వీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ఏర్పాటు చేసుకోవడం వల్ల వీళ్ళు తర్వాత వచ్చిన రాజులు ఎవరైతే పరిపాలకులు వచ్చారో, తర్వాత వచ్చిన డైనాస్టీలు ఏ రాజవంశాలు అయితే ఉన్నాయో అవి వీళ్ళ పరిపాలనా విధానాన్ని అనుసరించాయన్నమాట. ఇక చూడండి, ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం అటండి. శాతవాహనుల రాచరికానికి మూలం, వాళ్ళ రాజ్యాంగానికి మూలం ఏది అంటే ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహనుల రాజ్యాంగానికి మూలం. ఇక ఏంటంటే వీరి రాచరికం అని కొంతమంది కొత్త సిద్ధాంతాన్ని ఒకటి తీసుకొని వచ్చారనమాట. వీళ్ళది ఎలాంటి రాచరికం, పితృస్వామ్యమా మాతృస్వామ్యమా? అసలు పితృస్వామ్యం అంటే ఏంటి, మాతృస్వామ్యం అంటే ఏంటి? దీని మీద కూడా అందరూ కూడా చాలామంది వీళ్ళది మాతృస్వామ్యం అంటున్నారు. మాతృస్వామ్యం అంటే ఏంటంటే అంటే తల్లి మెయిన్ లీడ్ అనమాట. ఆ స్త్రీకి పుట్టిన కొడుకులు వాళ్ళే అవుతారనమాట. ఇప్పుడు రాజు కొడుకులు రావరండి. అబ్బాయి తర్వాత అబ్బాయి వారసులకు రాదు. నేను మగాడిని కాబట్టి నా కొడుకులకి నెక్స్ట్ వెళ్ళిపోదు అనమాట. మా భార్య తర్వాత వారు వారసత్వంగా వాళ్ళ పిల్లలు ఇది లేడీస్ అనమాట. లేడీస్ డామినేషన్ ఉంటుంది అనమాట మాతృస్వామ్యం అంటే. పితృస్వామ్యంలో మగాడు పురుషాధిక్యం అనమాట. వాళ్ళ కొడుకులు ఇలాగ పితృస్వామ్యంలో రాచరికం వెళ్తూ ఉంటుంది. అందరూ కూడా చాలామంది అనుకున్నారు వీళ్ళు మాతృస్వామ్యం అని అనుకున్నారు. అసలు మాతృస్వామ్యం మీద అభిప్రాయపడడానికి గల కారణాలు ఏంటి అంటే చూడండి. ఎందుకంటే శాతవాహనుల రాజుల్లో కొంతమంది మాతృసంజ్ఞులు అంటే తన పేరు ముందు తల్లి పేరును ధరించారన్నమాట కొంతమంది రాజులు. అలాగే కొంతమంది రాణులు, మనకి ఇద్దరు ముగ్గురు రాణులు ఆనాడు శాతవాహనుల పరిపాలనా విషయంలో వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు కూడా మనకైతే చిన్న చిన్న విషయాలు తెలుస్తున్నాయి. ఆవిడే మనకి దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ గారు, వీళ్ళందరూ కూడా శాతవాహనుల పరిపాలనా విషయంలో కొద్ది వరకు జోక్యం చేసుకోవడం వల్ల వీళ్ళది మాతృస్వామ్యం అయ్యి ఉంటుందనేసి వీళ్ళు భావించారనమాట. అయితే ఈ సిద్ధాంతానిలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. వీళ్ళదైతే మాతృస్వామ్యం పరిపాలన అయితే కాదు. వీళ్ళది మాతృస్వామ్యం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు కాదు అంటే
మాతృ సంజ్ఞలు గౌతమిపుత్ర శాతకాలం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలానికి ముందు ఏ రాజు కూడా మాతృ సంజ్ఞలు ధరించినట్లు మనకు ఆధారం లేదు. మనం ఎలా నిర్ణయించేస్తాం? మొదటి రాజులు మాతృ సంజ్ఞలు ధరిస్తే అప్పుడు కానీ మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అది. కానీ 23వ రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ఏ రాజు కూడా, ముందు రాజు ఎవరు కూడా తన తల్లి పేరును ముందు పెట్టుకునే ఆచారం లేదు. అలాగే ఇద్దరు శాతవాహనుల రాణులు మాత్రమే మనకి తెలుసు అన్నమాట. ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ దేవి నాగానిక, ఆ తర్వాత గౌతమి బాలశ్రీ గారు. వీళ్ళు కూడా పరిపాలన విషయంలోనే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పడానికి కూడా మన ఆధారాలు లేవండి. అందువలన వీళ్ళ యొక్క రాచరికం అనేది మాతృత్వం ద్వారా కాకుండా పితృత్వం ద్వారా వచ్చింది అని నిర్ణయించడం కరెక్ట్ అన్నమాట. పితృత్వాన్ని నిర్ణయించడానికి గల, పితృస్వామ్యం అనడానికి గల ఆధారాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. చూడండి పాయింట్లోని వీళ్ళ వంశనామం ఎలా వచ్చింది అంటే శాతవాహనుడనే రాజు ద్వారా వచ్చిందనమాట. ఆల్రెడీ ఈ విషయాన్ని మనం పరిశీలించాం. అంటే వంశనామం రావడానికి గల కారణం ఎవరు? పురుషుడు. అందువల్ల వీళ్ళు పితృస్వామ్యం. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణిని నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ గారు ఏ విధంగా వర్ణించారంటే కులపురుష పరంపరాగత విపుల రాజ్యం అని వర్ణించడం జరిగింది. అందుచేత మాతృస్వామ్యం గాక తండ్రి ద్వారా సింహాసనాన్ని, ఏదైతే సింహాసనం ఉందో పొందటమనే శాతవాహనుల రాచరిక సాంప్రదాయం అని స్పష్టమవుతుంది. మనకేంటండి పితృస్వామ్యం అనడానికి 2 ఆధారాలు. ఎందుకంటే వంశనామము శాతవాహనుడు అనే రాజు ద్వారా వచ్చింది. అలాగే నాసిక్ శాసనంలో బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణించే విధానం, ఈ రెండిట్ల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళది మాతృస్వామ్యం కాదు పితృస్వామ్యం అని. ఇక శాతవాహనుల రాజులు ఉన్న చూడండి, వాళ్ళు రాజా, మహారాజా, అంటే ప్రతి రాజుకి కూడా మహారాజా అనే బిరుదు అనేది శాతవాహనుల రాజులు అందరికీ ఉన్నాయండి. వాళ్ళు మహారాజా అని పిలిచేవారు. ఇక గౌతమిపుత్ర శాతకర్ణిని రామకేశవులతో పోల్చినందువల్ల రాజు దైవంశ సంభూతుడు అనే భావం నాటికే అంకురించి ఉండొచ్చు. అంటే ఈ పాయింట్లు ఏం చెప్తున్నారండి అంటే నాసిక్ శాసనంలోని గౌతమి బాలశ్రీ గారు మన గౌతమిపుత్ర శాతకర్ణిని ఎలా వర్ణించారంటే రామకేశవులతో పోల్చారు. అంటే రాముడిలోని పురాణ పురుషులతో పోల్చారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే రాజు అనే వ్యక్తి సాధారణమైన మానవుడైతే కాదు, దైవాంశ సంభూతుడు. రాజు దేవుడితో సమానం ఆ రోజుల్లోని. ఇక అతను ఏది చెప్తే అది తిరిగి లేదు. అందుకే దీనివల్ల మనకి రాజు దైవాంశ సంభూతుడు అనే భావన అయితే శాతవాహనంలో ఉంది. ఇక రాజు నిరంకుశుడు. నిరంకుశుడు అంటే ఏంటంటే డిక్టేటర్ అండి. అతను ఏటి చెప్తే అదే ఫైనల్. నిరంకుశుడు అంటే డిక్టేటర్షిప్ రూలింగ్ అన్నమాట. ఇక మంత్రులకు ఆజ్ఞలు జారీ చేసేవాడు అన్నమాట. అంటే నిరంకుశుడుగా ఉంటూ మంత్రులను ఆజ్ఞలు అనమాట, ఆర్డర్లు వేసేవాడు. ఇతనే సర్వసైన్యాధ్యక్షుడు. అంటే సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు? రాజు సర్వసైన్యాధ్యక్షుడిగా శాతవాహనుల కాలంలో రాజు సర్వసైన్యాధ్యక్షుడు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తే ఇది కరెక్టేనండి. రాజు సర్వసైన్యాధ్యక్షుడిగా కూడా వ్యవహరించేవారు. అలాగే కానీ ప్రజాకంటకుడు కాదండి. రాజులుగా వారి ఆదర్శాలు అత్యున్నతములు. వారట ప్రజాకంటకులుగా అయితే వ్యవహరించేవారు కాదండి, ప్రజలకు అనుగుణంగా పరిపాలించేవారు. వారి సమస్యలు తెలుసుకొని పరిపాలించేవారు. అలాగే వీళ్ళు రాజుకి కావాల్సిన ఆదర్శాలు, అంటే ఒక రాజుకు ఉండాల్సిన కనీస విద్యలు కూడా నేర్చుకుని రాజులు అయ్యేవారు. వీళ్ళకి ఎలాంటి విద్యలు నేర్చుకునేవారు? రాజుగా అర్హత సాధించడానికి వీరు ఎలాంటి విద్యలు నేర్చుకున్నారంటే శబ్ద, అర్ధ, గాంధర్వ, గణిత, న్యాయం, శాస్త్రాలలోని శాస్త్రాల్లో, అలాగే రాచోచిత సైనిక విద్యల్లోని ప్రావీణ్యులై ఉండేవారు అన్నమాట.
అంటే ఒక రాజు కనీసం ఈ విద్యలన్నీ నేర్చుకుంటూ పరిపాలకుడిగా అర్హత పొందేవాడనమాట. వీళ్ళు మత, సాంఘిక, రాజకీయ శాంతి భద్రతలను రక్షించడంలో శ్రద్ధ వహించారు. ఈ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా శ్రద్ధ వహించడం వల్ల వీళ్ళు 450 సంవత్సరాల పాటు పరిపాలించగలిగారన్నమాట. ప్రజలకు కావాల్సిన ప్రతి దాంట్లో రాజు ప్రావీణ్యుడై ఉండేవాడు. అందువలన వీళ్ళు అన్ని సంవత్సరాల పాటు పరిపాలన అందించగలిగారు. వీరి పన్నుల విధానం కూడా ఎలా ఉండేదంటే విపరీతమైన పన్నులు వేసేయడం గట్ట కాదండి. ధర్మశాస్త్రాల్లో ఎంత చెప్పారో దాని విధానం మాత్రమే పన్నులు అనుసరించారు. నచ్చినట్టుగా విపరీతమైన పన్నులు వేసే పరిస్థితి కూడా శాతవాహనుల రాజ్యంలో లేదు. అంటే అలాగే ప్రజలకు ఆధారపాత్రులమైన సంస్థలు పోషిస్తూ ప్రజల సుఖదుఖాలలో భాగస్వాములు అయ్యారండి. అంటే పరిపాలనకి ఏటి కావాలండి, ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక కార్యాలయాలు ఉండాలి. అలాంటి సంస్థలు కూడా చాలా ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న గ్రామాల్లో కూడా ఒక గవర్నమెంట్ అధికారి ఉండేవాడు. వీరి గ్రామాల్లో ఉండే ప్రజలకున్న సమస్యలని ఆ అధికారులకి ఈ గ్రామ ప్రజలు చెప్పుకునేవారు. అంటే ఎంత పెద్ద సిస్టాన్ని ఏర్పాటు చేశారంటే ప్రజలకు అవసరమైన ప్రతి సిస్టాన్ని కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి అంత వ్యవస్థను శాతవాహన రాజులు క్రియేట్ చేశారండి. ఇక శాతవాహన సామ్రాజ్యం అటండి కేంద్రీకృతమైన బలమైన రాచరికం కాదండి, గుర్తుపెట్టుకోవాలండి. కేంద్రీకృతం అంటే ఏటి? యూనిటరీ పరిపాలన అంటారు, సమైక్య పరిపాలన అంటారు. నేటి మనం ఉన్నదైతే సమైక్యం అండి. భారతదేశం ఒక విధంగా సమైక్య పరిపాలన అనుసరిస్తుంది. కేంద్రీకృతం అంటే అందులోనే ఇక సామంత రాజులు ఉండరు, ఇక మామూలు చిన్న అధికారులు అంతా కూడా కేంద్రమే డిసైడ్ చేస్తుంది. మనం చూడండి, మన రాష్ట్రాలు ఇప్పుడు మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొద్ది స్వయం ప్రాతిపత్యం ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారా? ఇక్కడ మరి కేంద్రీకృతంలో అయితే ఆ ముఖ్యమంత్రులు అంతా ఇంకెవరు ఉండరు, అంతా డిక్టేటర్షిప్, ప్రధానమంత్రి అంతా కేంద్రమే చూసుకుంటుంది. కేంద్రానికి సంబంధించిన ఒక గవర్నర్ అనే వ్యక్తి ఇక్కడ ఉండి పరిపాలిస్తూ ఉంటాడు. ఇది కేంద్రీకృత పరిపాలన అన్నమాట. శాతవాహనులది అయితే కేంద్రీకృత పరిపాలన అయితే కాదండి. ఎందుకంటే వీళ్ళ రాజ్యంలోని చాలా సామంత రాజ్యాలు ఉండే. ఆ సామంత రాజ్యాలకు ఉదాహరణ మనం చూడండి. కొల్హాపూర్ ప్రాంతంలోని కురు వంశం, మైసూరు ప్రాంతంలోని చుటు వంశం, విజయపురి అంటే నేటి మన ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు, వీళ్ళందరూ కూడా సామంతులేనండి. అంటే రాజులకి సామంతులుగా ఉండి వీళ్ళ యొక్క రాజ్యాలు వీళ్ళు పరిపాలిస్తూ రాజుకి అవసరమైనప్పుడు సైన్యాన్ని అలాగే కొద్ది రకం పన్నులు కూడా చెల్లిస్తూ వీళ్ళు స్వతంత్రంగానే పరిపాలించుకుంటారు ఇంచుమించు. అందువల్ల ఇది బలమైన కేంద్రీకృత రాజ్యం కాదు అనడానికి ఇంతమంది సామంత రాజులు ఉండడం బట్టే బలమైన కేంద్రీకృత సామ్రాజ్యం కాదండి. భారతదేశ చరిత్రలోనే కేంద్రీకృత సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మౌర్య సామ్రాజ్యమేనండి. మిగతా ఏ సామ్రాజ్యాలు కూడా కేంద్రీకృత సామ్రాజ్యాలు అయితే కాదు. ఇక వీరు శాతవాహనులు ఎందుకంటే వీళ్ళు సామంతులు, వీళ్ళు కూడా స్వతంత్ర అధికారం పొందారు అనడానికి ఉదాహరణలు చూడండి. ఈ సామంత రాజ్యాలు ఏంటంటే వీళ్ళు కూడా మాతృసన్యులు ధరించేవారటండి, అంటే ఈ సామంత రాజవంశాలు. అలాగే వీళ్ళు కూడా నాణేలు ముద్రించుకునేవారు అన్నమాట. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలోని మహారథి, మహాభోజ బిరుదులు ధరించిన పాలకులు సైతం శాతవాహనులు సామంతులని చెప్పవచ్చు అన్నమాట. అంటే మహారాష్ట్రలోనే కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే కొంతమంది మహారథి, మహాభోజ ఈ బిరుదులు ధరించుకుంటూ ఆ లోకల్ ఏరియాల్లో పరిపాలిస్తూ ఉండేవారు అన్నమాట. వీరు కూడా శాతవాహనులు చెప్పిన రాజులు ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అయితే ఉండేవారు. వీళ్ళు కూడా మనకి శాతవాహనులు సామంతులుగానే చెప్పుకోవచ్చు. అందువలన ఇది బలమైన కేంద్రీకృత రాజ్యం అయితే కాదు. కింది పాయింట్లో చూడండి. ఈ సామంత వంశాలతో శాతవాహనులు వివాహ సంబంధాలు పెట్టుకునేవారటండి. అంటే వీళ్ళు ఎప్పుడైనా తిరుగుబాటు చేయొచ్చు. ఈ తిరుగుబాటు చేయడానికి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళలోనూ వాళ్ళ బంధాలు పెళ్లి చేసుకుంటూ వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పరచుకునేవారు అన్నమాట. వాళ్ళ రాజ్యాన్ని చాలా పటిష్టంగా ఉంచుకునేవారు అన్నమాట.
ఈ శాతవాహనులు ఏంటంటే మిగిలిన సామ్రాజ్య భూభాగాలు అంటే ఏవైతే సామంతుల పరిపాలనలో ఉన్న భూభాగాలు కాకుండా మిగతా ప్రాంతం ఉంది కదండి, ఆ ప్రాంతంలో ఆ సామ్రాజ్య భాగాలు అనేవి రాజు పాలనలో ఉండేవి. ఏవైతే సామంతులు పరిపాలిస్తున్న ఏరియాలు కాకుండా మిగతా ఏరియా ఉందో అది మన శాతవాహనుల రాజుల అధికారంలో ఉండేది. దీనిని ఎలా పరిపాలించేవారంటే రాజులు ఉన్నత ఉద్యోగ బృందం సహాయంతో వీటి పరిపాలనను నిర్వహించేవారన్నమాట. ఆ ఉన్నత ఉద్యోగాల్లో మనకి కొంతమంది పేర్లు ఇచ్చారు, అవి గుర్తుపెట్టుకోండి. విశ్వాసామాత్య, రాజమాత్య, మహామాత్ర, మహాతరక అంటే తమ చాంబర్లేన్ అంటారు, భాండాగారిక, పౌరాణిక, ప్రతిహార, లేఖక, నిబంధనకార, పట్టికాపాలక. ఈ ఉద్యోగులు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అనేసి మనకి ఎలా తెలుస్తుందంటే నాటి శాసనాల్లో వీళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. దాన్ని బట్టి మనకి వీళ్ళందరూ కూడా రాజుకు పరిపాలనలో సహాయపడే ఉద్యోగులు అనేసి మనకు తెలుస్తుందన్నమాట. ఇక ప్రతి నగరంలో కూడా ఒక కార్యాలయం ఉండేదటండి. అంటే ఇది రికార్డ్ ఆఫీసు, అంటే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు అక్కడ ఉండేవారు, అంటే నేటి సచివాలయం అన్నమాట. అలాగే ప్రతి పెద్ద నగరాల్లో సచివాలయాలు ఉండేవి. ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించేవారు అంటే ధన రూపంలోనే చెల్లించేవారు. అంటే మనకి అడుగుతారు ఉద్యోగుల జీతాలు అనేవి వస్తు రూపంలో చెల్లించారు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. శాతవాహనుల కాలంలోని ఉద్యోగుల యొక్క జీతాలు అనేవి వాళ్ళకి ధన రూపంలో డబ్బులు ఇచ్చేవారండి. అలాగే ఆ భూమి శిస్తు మనకింకా భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం. ఇది ఎక్కడి వరకు మొత్తం మనకు తెలిసిన రాజులందరికీ కూడా నేటి బ్రిటిష్ వారు వచ్చినంత వరకు కూడా భారతదేశానికి ప్రధాన ఆదాయ వనరు, మనకు స్వతంత్రం వచ్చినంత వరకు కూడా ఏటి ప్రధాన ఆదాయ వనరు అంటే భూమి శిస్తేనండి. ఇప్పుడిప్పుడే మారాయి, పన్నుల ట్యాక్స్ విధానంలో చాలా మార్పులు వచ్చిన తర్వాత భూమి శిస్తు వల్ల ఇప్పుడు పెద్ద రాబడి అయితే రావట్లేదు. అంతకు ముందు వరకు స్వతంత్రం పూర్వక ముందు వరకు కూడా మనకి ఇన్ని సంవత్సరాల పరిపాలనా కాలం కూడా ప్రతి రాజవంశానికి కూడా భూమి శిస్తే మనకు ప్రధాన ఆదాయ మార్గం. ఇక రాజ్యంలో వ్యవసాయ భూమి అంతటికి రాజు సొంతదారు కాదు. అంటే ఈ పాయింట్లు ఇక్కడ ఏంటని చెప్తున్నారంటే, అంటే ఈ వ్యవసాయ భూమి అంతా కూడా రాజు సొంతం కాదు. మనం ఇప్పుడు అనుకుంటాం ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పరిపాలన చేస్తుందంటే ఆ పరిపాలన చేసిన ఏరియా మొత్తం రాజుదే. అలా కాదండి. ఇక్కడ ఏంటంటే వ్యవసాయ భూమి ఎవరైతే చేస్తుండ్రో ఆ వ్యవసాయదారులదండి ఆ భూమి మొత్తం. రాజుకు కూడా వ్యవసాయ భూమి ఉంటుంది, కానీ మొత్తం రాజ్యంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి అయితే మాత్రం రాజు సొంతం అయితే కాదండి. ఎప్పుడైనా దాన్ని రాజ్యక్షేత్రం అంటే రాజ్య కంకేట అని పిలిచింది మాత్రమే ఆ రాజు సొంతం అన్నమాట. ఆ రాజ్యక్షేత్రానికి వెలుపల ఏమైనా భూదానం చేయాలనుకుంటుంటే రాజ్యక్షేత్రాన్ని బయటన ఎక్కడైనా రాజు ఆ బ్రాహ్మణులకో శ్రవణులకో భూమిని దానం ఇవ్వాలనుకుంటే మాత్రం రాజు కొనుక్కునేవాడు ఆ భూమిని. ఎవరి దగ్గర అయితే ఆ భూమి సొంత భూమి ఉండేదో వాళ్ళ దగ్గర నుండి రాజు కొనుక్కునేవాడు అన్నమాట. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, వ్యవసాయ భూమి మొత్తం కూడా శాతవాహనుల రాజుల పరిపాలన కాలంలో వారి సొంతం కాదు. వారు రాజకంకేట మాత్రమే వాళ్ళ సొంతం. ఆ రాజకంకేట బయటన ఆ క్షేత్రం బయటన ఏదైతే ఉన్నాయో అప్పుడు ఏమైనా వీళ్ళు రాజులు అక్కడ ఎవరికైనా దానం చేయాలనుకున్నా, లేదైనా ఒక చెరువులు కానీ కుంటలు కానీ తవ్వించాలని భావించిన ఆ ప్రాంతంలో ఆ భూమిని రాజులు కొనుక్కొని ఆ కార్యక్రమాలు చేసేవారు అన్నమాట. ఇక బ్రాహ్మణులు శ్రవణులకు ఈ పరిహారాలు ఇచ్చే సాంప్రదాయం శాతవాహన యుగంలో ప్రారంభమైంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ఆచారాన్ని ప్రారంభించారండి. మనకు చూడండి ఆనాటి పురోహితులకు అగ్రహారాలు ఇచ్చే సాంప్రదాయం అన్నమాట ఇదే. వీళ్ళ కాలంలోనే ఈ సాంప్రదాయం, వీళ్ళకి పరిహారాలంటే బహుమతులు కానీ లేదా కొంత భూములు కానీ గ్రామాలు కానీ, అంటే శ్రవణలు అంటే ఈ బౌద్ధులు వీళ్ళండి, బుద్ధులు జైనులు వీళ్ళు శ్రవణలు అని పిలుస్తారు కదా. వీళ్ళకి ఏంటంటే కొంతవరకు కొన్ని గ్రామాలు కొంత డబ్బుని ఇవన్నీ కూడా ఇచ్చే సాంప్రదాయం ఎక్కడ మొదలైంది అంటే మనకి
శాతవాహనుల కాలంలోనే మొదలైందండి ఇలాంటి ఆచారం. ఇక భూమిపై 2 నుండి 3 రకాల పన్నులు ఉండేవటండి. అందులో పంటలో రాజ్యభాగానికి ఏ పేరేటండి 2 పేర్లతో పిలిచేవారు. దేయమేయమని, రాజభాగమని మనకు పిలిచేవారు. అడుగుతారండి, దేయమేయం అంటే ఏటి? పంట పండించిన పంటలోని రాజుకు చెల్లించవలసిన శిస్తు అంటే వాటా. 100 కట్టలు ధాన్యం పండితే 50 కట్టలు రాజుకు చెల్లించాలి. దీనినే ఆ 50 కట్టలని దేయమేయం అని పిలిచేవారు అనమాట. ఆ పన్ను దేయమేయం అనమాట. భూమి పన్ను కాక ఇంకా ఎలాంటి పన్నులుండే? రహదారుల మీద పన్నులుండేయండి. ఇప్పుడున్న టోల్ ట్యాక్స్ అంటారు కదండి, ఇలాంటి పన్నులు కూడా శాతవాహనుల వ్యవస్థ కాలంలో ఉన్నాయి. ఏంటండి, రహదారుల మీద కూడా పన్నులు ఉన్నాయి. అలాగే వృత్తి సుంకాలు అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్. అలాగే పలానా వృత్తి చేస్తే నువ్వు ఎంత పన్ను చెల్లించాలి, వ్యవసాయం చేస్తే నువ్వు ఈ పన్ను ఎంత పన్ను చెల్లించాలి, సాలి పని చేస్తే ఎంత చెల్లించాలి, మంగళ పని చేస్తే ఎంత చెల్లించాలి. ప్రతి ఒక్కల మీద కూడా ఆ వృత్తికి ఇంత అని చెల్లించాలి. ఇప్పుడు చూడండి, మనకు కొద్దిమంది డాక్టర్ వృత్తిగా నువ్వు ఎంచుకుంటే నీ జీతంలో ఇంత కట్ అవుతూ ఉంటుందండి సంవత్సరానికి, లేదా నెలకు ఒక 250 రూపాయలు కట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ వృత్తిని అవలంబించడం వల్ల ఆ వృత్తికి తగ్గట్టు నువ్వు గవర్నమెంట్కి ఇంత చెల్లించాలి. అదే వృత్తి పన్ను అండి. అంటే వృత్తి అంటే మనం చేస్తున్న పని. ఈ పన్నులాటండి ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ చెల్లించవచ్చు. అంటే ఇక్కడ ధన రూపంలోనే చెల్లించాలని మ్యాండేట్గా అయితే లేదు, కానీ ఎలాగటండి ధన రూపంలోనే చెల్లించవచ్చు, వస్తు రూపంలోనే చెల్లించవచ్చు. కానీ మనకేంటంటే కొన్ని హిరణిక, భాండాగారిక అనే ఉద్యోగుల వల్ల, అలాగే అసంఖ్యాకంగా అంటే చాలా ఎక్కువ నాణ్యాలు దొరికాయి కదండి. దీన్ని బట్టి మనకి ఏడు తెలుస్తుంది అంటే శాతవాహనుల కాలంలో పన్నుల చెల్లింపు విధానం అనేది వస్తు రూపంలో కాకుండా ధన రూపంలోనే ఉండి ఉంటుంది అనేసి మనకి ఈ పాయింట్ వాళ్ళు అర్థమైంది కదండి. అంటే పన్ను వస్తు రూపంలోనైనా చెల్లించవచ్చు, ధన రూపంలోనే చెల్లించవచ్చు. కానీ ఆ టైంలోని ఎక్కువ మంది ఎలా చెల్లించారంటే మనకి ధన రూపంలోనే చెల్లించినట్లు మనకి పై ఆధారాల బట్టి మనకు తెలిసిందనమాట. శాతవాహనులు తరచూ జరిగిన దిగ్విజయ యాత్రలు, ఈ యుద్ధాల వల్ల ఏంటంటే పెద్ద సైనిక బలం ఉన్నట్లు మనకు తెలుస్తుందన్నమాట, గ్రహిస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు కాబట్టి ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాలి. దీన్ని విస్తరించాలని మనకి ఏంటంటే పెద్ద సైనిక బలం అనేది ఉండాలి. మనకి ఈ దిగ్విజయ యాత్రల వల్ల ఆ రాజ్యం అంత ఉండడం వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు పెద్ద సైనిక బలాన్ని కలిగి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మనకి అతిగుంప శాసనంలో ఏంటంటే చతురంగ బలాల గురించి ప్రస్తావించిందనమాట. అంటే శాతవాహనుల కాలంలో చతురంగ బలాలు ఉన్నాయి అనేసి మనకి ఏటి ఆధారం అండి, అతిగుంప శాసనంలో చెప్పారు. అంటే శాతవాహనుల రాజుల దగ్గర వాళ్ళు చతురంగ బలాలను పోషిస్తున్నారు అనేసి అతిగుంప శాసనంలో మనకు తెలియజేశారు. వీళ్ళు ఎలాంటి వ్యూహ రచన చేశారు, యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి ప్లానింగ్ మీద సైన్యం ఎలా కదిలేది అనేది మనకు తెలియాలంటే అమరావతి శిల్ప ఫలకాన్ని బట్టి మనకి నాటి వ్యూహ రచన తెలుస్తుంది. అంటే యుద్ధం చేయడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించేవారనేసి చూడండి. సేనా ముఖ భాగంలో పదాతి దళం నడిచేది. పదాతి దళం అంటే నడుచుకుని వెళ్ళేవారండి సైనికులు, నేటి బొట్లు. అంటే ముఖ భాగం అంటే ముందు వరుసలో, ఈ ముందు వరుసలో ఎవరండి నిలిచేవారు? పదాతి దళం అంటే మామూలు సైనికుడు ఇతను నిలిచేవాడండి. ఇతను ఎలాగటండి, ఇతను ఏ ఆయుధాలు పట్టుకునేటండి? పొట్టి ఖడ్గాలను, గుండ్రను డాలును, అంటే ఒక కత్తి ఒక డాలు పట్టుకొని సేన ముఖ భాగంలోని మనకి ఈ నడుచుకుని వెళ్ళే పదాతి దళం అనేది నిలబడేది. ఈ పదాతి దళ పార్శ్వ భాగాల్లోని మనకి అశ్వ, గజ ఈ పార్శ్వ భాగంలో ఇవి ఉండే అనమాట. ఇందులోని సైనికులు ఎలా ఉండేవారటంటే అంటే వీళ్ళు కొద్దిగా వాళ్ళకన్నా కొద్దిగా డ్రెస్సింగ్ స్టైల్ మారేదన్నమాట. వీళ్ళు తలపాగాలు ధరించి ఈటలు గొడ్డలతో పోరాడేవారు. ఇంకా పృష్ఠభాగంలో ఏంటంటే మనకి ధనుష్క దళం అంటే బాణాలు వేసేవారు ఉండేవారు. మనకి ఇదంతా ఎలా తెలుస్తుంది? ఇది ప్లానింగు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ విధానంగా వెళ్ళేవారు. అంటే ఈ 4 దళాలు ఇలా 4 రకాల అమీరు ఉండేవి అనేసి మనకు ఎలా తెలిసిందండి? అమరావతి శిల్ప ఫలకాన్ని బట్టి తెలిసింది.
అక్కడ వీళ్ళు వ్యూహ రచనతో కలిపి చిన్న చిన్న బొమ్మలు వేయడం జరిగింది. ఆ బొమ్మలు బట్టి మనకి ఇలా ఆ టైంలో వ్యూహ రచన జరిగేది, ఇలాగ యుద్ధానికి ఇలాగ వెళ్ళేవారు అని మనకు తెలిసింది. మహాసేనాధిపతి లేదా సర్వసైన్యాధ్యక్షుడు ఉండేవారు. కానీ అంటే యుద్ధాన్ని నడిపించినప్పుడు మనకి ఈ మహాసేనాధిపతి సర్వసైన్యాధ్యక్షుడే మనకి యుద్ధంకి వెళ్ళినప్పుడు వీళ్ళు నిలబడతారు. కానీ ఏంటంటే తరచుగా స్వయంగా రాజులే యుద్ధ భూమానికి వచ్చి సైన్యాన్ని నడిపించేవారండి. అందుకే శాతవాహనుల రాజులు సర్వసైన్యాధిపతులుగా కూడా ఉండేవారని మనం మొదటి పాయింట్లో చెప్పాము. ఎందుకంటే మహాసేనాధితో పాటు కొన్ని సందర్భాల్లో రాజే స్వయంగా సేన ముఖభాగం నుండి సైన్యాన్ని నడిపించి యుద్ధ విజేతలుగా నిలిచేవారండి. ఇక మనకేంటంటే శాసనాల్లో కటక, స్కందావార అనే పదాలు కనబడతాయండి. ఈ కటకం, స్కందావారం అనే పదాలకి ఏంటంటే స్కందావారం అంటే ఏంటంటే తాత్కాలిక సైనిక శిబిరం. అంటే అవసరాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో అలజడి రేగినప్పుడు ఆ ప్రాంతంలో ఏంటండి ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసేవారు అనమాట. దాన్నే స్కందావారం అనేవి. అంటే ఆ అలజడులు పూర్తయిపోయిన వెంటనే అక్కడ కాంచి ఖాళీ చేస్తూ వెళ్ళిపోతుండేవారు. అలజడులు ఉన్నంత వరకు అక్కడ టెంపరీగా ఉండేదన్నమాట. ఇక కటకం అంటే ఏంటంటే శాశ్వత సైన్యాగారం అండి. అంటే శాశ్వతంగా పర్మనెంట్గా అక్కడ ఎనీ టైం సోల్జర్స్ ఉంటూనే ఉంటారు. అది కటకం అంటారండి. ఇలాగ ప్రతి రాష్ట్రం రాజధానిలోనటండి సైన్యాగారం ఉండేది. అంటే అక్కడ ఎనీ టైం కూడా రిజర్వ్డ్గా ఏ టైం ఎటు నుంచి ఏ ఆపద వచ్చినా అక్కడ వెంటనే సైన్యం ఉండేదన్నమాట. అంటే ఎక్కడ ప్రతి రాష్ట్ర రాజధానిలో ఉండేది. అలాగే నగరాలకు రక్షణ దుర్గాలు ఉండేవి. అంటే ఎవరైనా పెద్ద పెద్ద నగరాలు ఉండే కానీ ఆ టైంలోనే నగరాలు దేనికి నిదర్శనం అండి అంటే డెవలప్మెంట్కి నిదర్శనం. ఆ టైంలోనే పెద్ద పెద్ద నగరాలు శాతవాహనుల కాలంలో ఉన్నాయంటే వాళ్ళు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ నగరాలకటండి రక్షణ దుర్గాలను కూడా ఏర్పాటు చేసేవారటండి. అంటే రక్షణ దుర్గాలంటే చుట్టూ ప్రహారీలు గోడలు కట్టేసి వాటిని సైనికులు నిలబెట్టేసి ఎనీ టైం పకడ్బందీ ప్లానింగ్ మీద ఉండాలి. ఎటు పక్క నుంచి ఎటు ఆపద వచ్చినా వెంటనే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవారు అన్నమాట. యుద్ధ సమయాల్లోనటండి సాధారణంగా పౌరజనాన్ని బాధించేవారు కాదు. అంటే ఒక పక్క యుద్ధం జరుగుతున్నా అక్కడ పౌరజనాలు ఉంటారు కండి, వాళ్ళను మాత్రం ఎలాంటి యుద్ధం గెలిచిన తరువాత కానీ పెద్ద ఇబ్బందులు పెట్టేవారు కాదనమాట. కానీ అప్పుడప్పుడు విజేతలు అమానుషంగా ప్రవర్తించినట్లు మనకు కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఏదైతే రాజు గెలిచాడో అతను కొద్దిగా అమానుషంగా అంటే కొద్దిగా ఇబ్బందులకు గురి చేసే సాంప్రదాయాలు కూడా మనకు కనబడతాయి. ఎక్కడండి అదంటే మనకి కారావేలుడు పృథుడా నగరాన్ని గర్దబలంగాలతో దున్నించినాడు అనేసి మనకి గుంటుపల్లి శాసనంలో ఉంటుంది కదండి. అంటే యుద్ధం జరిగిన తర్వాత అతను ఎంత క్రూరంగా ప్రవర్తించాడు అనే దానికి ఈ నిదర్శనం అండి. గర్దబలంగాలంటే గాడిదలతో దున్నించాడు అంటే అతను ఎలా ప్రవర్తించాడు యుద్ధం గెలిచిన తర్వాత. అప్పుడప్పుడు అండి రేరెస్ట్ రేర్ సిచ్యువేషన్లో ఇలా జరిగేది. మిగతా సందర్భంలో మాత్రం ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణికి మనకు ఒక బిరుదు ఉంది కదండి, క్షహరాట వంశ నిర్వశేఖర అని గర్వంగా చెప్పుకున్నాడు. దీన్ని బట్టి అప్పుడప్పుడు రేరుగా ప్రజలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేవారు తప్పించి పెద్దగా అయితే లేదండి. ఇంతటితో ఈ క్లాస్ అయితే ముగింపు అయింది. ఇక తర్వాత క్లాస్లో మనం స్థానిక పరిపాలన గురించి, స్థానిక పాలన గురించి మనం డిస్కస్ చేద్దాం. మన క్లాస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిన యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలియచేయండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మార్కు కూడా లూజ్ అవ్వకూడదనేసి మనం ఎంత క్షుణ్ణంగా ప్రతి పాయింట్ని కూడా వివరించడం జరుగుతుంది, గమనించగలరు. ధన్యవాదాలండి.